ఒకప్పుడు చంద్రబాబు నాయుడు సినీ నటుడు మోహన్ బాబు మధ్య సఖ్యత ఉండేది. ఇద్దరు టీడీపీ నాయకులే. ఎన్టీఆర్ అల్లుడిగా చక్రం తిప్పే చంద్రబాబు, ఎన్టీఆర్ కు సన్నిహితుడుగా ఉండే మోహన్ బాబు ఇద్దరు స్నేహంగానే ఉండేవాళ్లు. అయితే ఎన్టీఆర్ తదనంతరం ఇద్దరి మధ్య దూరం పెరిగింది. అప్పట్లో మోహన్ బాబు రాజ్యసభ సభ్యుడిగాను పనిచేశారు. కానీ చంద్రబాబుపై ఆయనకు అసంతృప్తి ఏర్పడడంతో తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు. కొన్నాళ్లుగా చంద్రబాబు పేరెత్తకుండానే ఇండైరెక్ట్ గా చురకలేస్తున్నారు మోహన్ బాబు. అయితే ఈసారి డైరెక్ట్ గా అటాక్ మొదలు పెట్టారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటికి తిరిగి ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చారని, అమలు చేయలేనప్పుడు హామీలు ఇవ్వడం ఎందుకని మండిపడ్డారు. విద్యార్థులకు 3 నెలలకు ఓసారి ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తామని మాటిచ్చారని, ఇప్పటిదాకా దానికి సంబంధించిన బకాయిలు చెల్లించలేదని మండిపడ్డారు. భిక్షం వేసినట్టు అప్పుడు కొంచెం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 నుంచి తమ విద్యానికేతన్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేదని, ఇలాగైతే విద్యార్థులు ఎలా చదువుతారని ఆవేదన వ్యక్తం చేశారు మోహన్ బాబు. లెక్చరర్లకు ఎలా జీతాలు ఇవ్వగలం అని ప్రశ్నించారు. రీయింబర్స్మెంట్ ఫీజులు సుమారు 19 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని, ఇప్పటికైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు మోహన్ బాబు. తాను ఏ పార్టీకి కొమ్ము కాయటం లేదని, విద్యార్థుల తరపున మాట్లాడుతున్నానని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుపై ఏపీ సర్కారుకు చిత్తశుద్ధి లేదన్న విషయం స్పష్టమైందని అన్నారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.